మహానగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. సకల సౌకర్యాలతో ప్రజాపాలన సాగించే రాజధాని నిర్మించాలన్న సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరో 30,000 ఎకరాల భూసేకరణకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. బహుళ ప్రయోజనాలతో ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని తీర్చిదిద్దడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాజధాని విస్తరణ కోసం అదనంగా మరో 30,000 ఎకరాల భూమిని సేకరించే దిశలో అడుగులు వేస్తోంది. 2014-19 మధ్య రాజధాని అమరావతి ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయింది. పునాది రాళ్లు శిథిలాలుగా మారాయి. జగన్ విధ్వంసాన్ని కళ్లారా చూసిన ప్రజలు ఎన్నికల్లో కూటమి పార్టీలకు అసాధారణ మెజార్టీతో జైకొట్టడంతో వైసీపీ ప్రతిపాదించిన 3 రాజధానులను ప్రజలు స్వాగతించలేదని, అందరూ అమరావతినే కోరుకుంటున్నట్లు రుజువైంది. ప్రజా తీర్పును శిరసావహిస్తూ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసమై కొన్ని చోట్ల పునాదుల దశలోనే నిలిచిపోయిన నిర్మాణాలన్నీ గాడిన పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా మార్చే దిశలో ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరాక రాజధాని అమరావతి నిర్మాణం పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో శిథిలమై ధ్వంసమైన నిర్మాణాలను గాడిలో పెట్టి అధికారులతో పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ పనులు వేగవంతమవుతున్నాయి. హైదరాబాద్, ముంబై మహానగరాలకు ధీటుగా అమరావతిని ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక కేంద్రంగా మార్చాలని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతోనే అమరావతిని మరో 30,000 ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు అంతరంగిక వర్గాలు సమాచారం. అమరావతి కోసం తొలి దశలో 30,000 ఎకరాలతో ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో 30% ఆకుపచ్చని ప్రాంతాలు, నీటి వనరుల కోసం కేటాయించారు. అదనంగా మరో 30,000 ఎకరాలను సేకరిస్తే ఈ నగరం మరింత ఆధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం వరల్డ్ బ్యాంక్, హడ్కో వంటి సంస్థల నుంచి 31,000 కోట్లు, బడ్జెట్ నుంచి 6,000 కోట్లు సమీకరించారు. ప్రజల నుంచి పన్నుల భారం లేకుండా ఈ నిధులను సమకూర్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం అదనంగా 30,000 ఎకరాల సేకరణ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలో ఉంది. గతంలో సేకరించిన భూమిలో కొంత భాగం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చింది. కొత్త సేకరణ కోసం రైతులతో చర్చలు, పారదర్శక పద్ధతులు అవలంబిస్తామని అధికారులు చెబుతున్నారు. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ సముదాయాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే 37,702 కోట్లు 59 ప్రాజెక్టులకు టెండర్లు ఆమోదించారు. ఈ విస్తరణ కొత్త అవకాశాలను తెస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కొత్త భూమి సేకరణతో అమరావతి ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నారు. ఈ విస్తరణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ విస్తరణ వల్ల అమరావతి ప్రాంతంలో ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. సుమారు 20,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ల్యాండ్ పూలింగ్ ద్వారా లాభదాయక ఒప్పందాలు, నగర అభివృద్ధిలో భాగస్వామ్యం లభిస్తాయి. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో పర్యాటకం, వాణిజ్యం, సాంకేతిక రంగాలను బలోపేతం చేస్తుంది. అమరావతి ఒక ఆధునిక, స్థిరమైన నగరంగా మారుతుందని అందరూ ఆశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తూనే భవిష్యత్తు విస్తరణ కోసం మరో 30,000 ఎకరాల భూమిని సమీకరించే ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నగరం చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డు,
నగరం లోపలి ఇన్నర్ రింగ్ రోడ్ల అనుసంధానంగా చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూసేకరణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూ సమీకరణ ప్రక్రియ కోర్ క్యాపిటల్ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో చేపట్టేందుకు అమరావతి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 31,000 కోట్ల పనులు వివిధ ఏజెన్సీలకు అప్పగించగా భవిష్యత్ అవసరాల కోసం భూమిని సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు టెక్నో ఫిజిబిలిటీ నివేదిక కోసం టెండర్లు ఆహ్వానించారు. ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతంలో 33,000 ఎకరాల్లో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భవిష్యత్తులో రాజధాని విస్తృత అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా భూమిని సిద్ధం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే దాదాపు 31,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు ప్రక్రియను పూర్తి చేసి వాటిని వివిధ నిర్మాణ సంస్థలకు ఏఎంఆర్డీఏ అప్పగించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా పనులు పురోగతి ఆధారంగా దశల వారీగా నిధులను విడుదల చేస్తున్నాయి. రాజధాని నిర్మాణ పనులు ఊపందుకోగానే ప్రభుత్వం ఈ విస్తరణ ప్రణాళికపై మరింత దృష్టి సారించనుంది. అమరావతి నగరం చుట్టూ నిర్మించి తలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా కోర్ క్యాపిటల్ వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో ఈ భూమి సమీకరణ ప్రక్రియను చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదిత భూసేకరణకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. మరోవైపు అమరావతిలో ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ నిమగ్నమై ఉంది. దీనిలో భాగంగా సమగ్రమైన టెక్నో ఫీజిబిలిటీ నివేదికను రూపొందించడానికి టెండర్లను ఆహ్వానించింది. ఈ నివేదికను వీలైనంత త్వరగా తయారు చేసి కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం నుండి అనుమతి లభించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తదుపరి కార్యాచరణను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.